హలో వ్యూవర్స్, ఈ వీడియోలో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఉన్నత గణక శాస్త్రం నుండి అద్దె కొనుగోలు పద్ధతిపై లెక్కలు ఎలా వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనే అంశంపై నేను మీకు వివరిస్తాను. సో ఈ లెక్కలు చెప్పే ముందు అద్దె కొనుగోలు పద్ధతి అనగానేమి, అద్దె కొనుగోలులో తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటి, సో ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఏ సందర్భంలో ఈ అద్దె కొనుగోలు పద్ధతిని మనము నిజ జీవితంలో వాడతాము అనే అంశాలపై మనము తెలుసుకుందాం. సో జనరల్గా మనం ఎప్పుడైతే ఒక వస్తువును కొనాలనుకుంటున్నామో అప్పుడు ఒకేసారి మొత్తం చెల్లించి కొనే స్తోమత కొన్నిసార్లు మనకు లేకపోవచ్చు. అటువంటి సందర్భంలో కొంతవరకు మనము నగదు చెల్లించి మిగతా అమౌంట్ను మనము కొన్ని వాయిదాలలో చెల్లించడం జరుగుతుంది. సో దానినే మనము అద్దె కొనుగోలు పద్ధతి అంటాము. ఈ అద్దె కొనుగోలు పద్ధతికి కూడా మనకొక చట్టం ఉంది. 1972 ప్రకారము అద్దె కొనుగోలు చట్టము 1972 ప్రకారము అద్దె కొనుగోలు అనగా వస్తువులను అద్దెపై ఇచ్చి ఒప్పందపు షరతుల ప్రకారము కొనుగోలుదారులకు ఇష్టమైతే వాటిని కొనుగోలు చేసే హక్కు కల్పించే ఒప్పందమే ఈ అద్దె కొనుగోలు చట్టము. అంటే ఎప్పుడైతే మనం ఒక వస్తువును కొనాలనుకుంటామో మనకు సరైన స్తోమత లేనప్పుడు కొంత అమౌంట్ను మనం చెల్లించి కొన్ని రోజుల వరకు ఆ అసెట్ని మనము వాడుకొని దాని తర్వాత మనకు అదే అసెట్ కొనుక్కోవాలనుకుంటే తిరిగి పొందడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. సో ఆ అద్దెకు సంబంధించిన అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉంటుందో దానిని వివిధ వాయిదా పద్ధతులలో చెల్లించి మనము తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు మనకు ఉంటుంది. సో దాన్నే అద్దె కొనుగోలు పద్ధతి అంటాము. ఈ అద్దె కొనుగోలు పద్ధతి చేసే ముందు కొన్ని ముఖ్యమైన భావనలు మనకు అవసరము. అది ఏమిటి అంటే అద్దె కొనుగోలు ధర, నగదు ధర, అద్దె కొనుగోలుదారుడు, అద్దె విక్రేత, తక్షణ నగదు చెల్లింపు, వాయిదా, నికర నగదు ధర, నికర అద్దె కొనుగోలు ధర. సో ఈ భావనలు కంపల్సరీ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అద్దె కొనుగోలు ధర అంటే ఏమిటి? సో అద్దె కొనుగోలు ధర అంటే ఎప్పుడైతే ఒక వస్తువును మనము కొనడానికి సిద్ధమవుతామో దానికి తక్షణమే మనము ఏదైతే అమౌంట్ చెల్లిస్తామో దాంతోపాటు వివిధ వాయిదాలకు చెల్లించడానికి సిద్ధంగా ఉంటామో దానిని ఆ తక్షణ చెల్లింపు మరియు వివిధ వాయిదాల చెల్లింపు కలిపి అద్దె కొనుగోలు ధర అంటాము. సో ఇక్కడ అద్దె కొనుగోలు ధరలో నగదు ఉంటుంది, అదేవిధంగా వివిధ వాయిదాలు కూడా కలిగి ఉంటాయి. నగదు ధర అంటే ఏదైతే అమౌంట్ మనము ఎట్ ఎ టైం ఒకేసారి చెల్లించి ఆ వస్తువును పొందడానికి ప్రయత్నిస్తామో దానినే నగదు ధర అంటాము. సో నగదు ధరలో కంప్లీట్గా ఆ అసెట్ వాల్యూ మాత్రమే ఉంటుంది, అసెట్ ధర మాత్రమే ఉంటుంది. ఇందులో ఎలాంటి వడ్డీ కానీ అదనపు ఛార్జీలు కానీ ఉండవు. సో నగదు ధర వస్తువు ఎంతైతే మొత్తము నిర్ణయించబడుతుందో కొనడానికి ఆ ధర మాత్రమే మనము చెల్లించడం జరుగుతుంది. కానీ ఈ నగదు ధరలో ఎటువంటి వడ్డీ కానీ ఇతర ఛార్జీలు కానీ ఉండవు. సో ఇక్కడ అద్దె కొనుగోలు విషయంలో కంపల్సరీ ఇద్దరు వ్యక్తులు అవసరం. అది ఎవరంటే ఒకరు అద్దె కొనుగోలుదారుడు. అద్దె కొనుగోలుదారుడు అనగా ఎవరైతే ఆ వస్తువును కొనడానికి విల్లింగ్గా ఉంటారో అద్దె కొనుగోలు చట్టం ప్రకారము తక్షణమే కొంత అమౌంట్ చెల్లించి మిగతాది వివిధ వాయిదాలలో చెల్లించడానికి ఆసక్తి చూపిస్తారో ఆ కొనుగోలుదారునే అద్దె కొనుగోలుదారుడు అంటాము. అద్దె విక్రేత అనగా ఒక మాటలో చెప్పాలంటే తను అమ్మకందారుడు. ఎవరైతే అసెట్ను అమ్మడానికి సిద్ధమై అమ్మే క్రమంలో తక్షణం కొంత అమౌంట్ను కొంత నగదును తీసుకొని మిగతా అమౌంట్ను వివిధ వాయిదాలలో స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారో తనను అద్దె విక్రేత అంటాము. సో ఇక్కడ అద్దె విక్రేత అంటే కొనుగోలుదారుడికి వస్తువు అమ్మే వ్యక్తి అని లేదా అమ్మకందారుడు అని కూడా అనవచ్చును. తర్వాత తక్షణం నగదు చెల్లింపు. తక్షణం నగదు చెల్లింపు అంటే ఎప్పుడైతే అసెట్ మనం కొంటున్నామో ఇమీడియట్గా పే చేసేదాన్ని, తక్షణమే పే చేసే అమౌంట్ను దానిని తక్షణ చెల్లింపు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 lakh ప్రాపర్టీ కొనే ముందు
ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్, మనం ఒక మొబైల్ కొంటున్నాం అనుకోండి, లేదంటే ఒక వాషింగ్ మిషన్ కొంటున్నాం అనుకోండి, లేదంటే ఒక కంప్యూటర్ కొంటున్నాం అనుకోండి. సో ఆ వస్తువు కాస్ట్ వచ్చేసి ఒక 50,000 అయినప్పుడు మనం ఒక 15,000 లేదా 20,000 20-30% నగదు ఇమ్మీడియట్గా పే చేసి రిమైనింగ్ అమౌంట్ని, రిమైనింగ్ బ్యాలెన్స్ని మనము వివిధ వాయిదాల్లో చెల్లించడానికి సిద్ధంగా అవుతాము. సో ఎప్పుడైతే ఆ వస్తువు కొనడానికి తక్షణమే చెల్లిస్తామో ఆ వస్తువుకు పేమెంట్ చేసే తక్షణ చెల్లింపును మనము డౌన్ పేమెంట్ అని జనరల్గా అంటాము. దానినే తక్షణ నగదు పేమెంటు అని అంటాము. అదేవిధంగా వాయిదా, తక్షణం పేమెంట్ తర్వాత మిగతా మొత్తాన్ని వివిధ వాయిదాలలో పే చేయడానికి అమ్మకందారుడు అంటే అద్దె విక్రేత అద్దె కొనుగోలుదారునికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తక్షణం చెల్లింపు తర్వాత మిగతా మొత్తాన్ని ఎప్పుడైతే మనము వివిధ వాయిదాలలో చెల్లిస్తామో దానిని వాయిదా అంటాము. జనరల్గా మన వాడక భాషలో మనము దీన్ని ఇన్స్టాల్మెంట్, వివిధ ఇన్స్టాల్మెంట్స్ అని కూడా అంటాము. సో నెక్స్ట్ నికర నగదు ధర. నికర నగదు ధర అంటే ఒక వస్తువు కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఉన్నది అనుకోండి. ఆ వస్తువుకు మనం 20,000 తక్షణ చెల్లింపు చెల్లించి తర్వాత మిగతా అమౌంట్ ఏదైతే వివిధ వాయిదాలలో చెల్లించడానికి మిగతా 80,000ను ఏదైతే మనం వివిధ వాయిదాలలో చెల్లించడానికి సిద్ధమవుతామో దానిని నికర నగదు ధర అంటారు. అంటే ఆస్తి యొక్క మొత్తములో నగదు డౌన్ పేమెంట్ తీసేసి రిమైనింగ్ ఉన్న భాగాన్ని నికర నగదు ధర అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ కాస్ట్ వచ్చేసి 10,000 అనుకోండి. సో మనం డౌన్ పేమెంట్ చేసేసి 2,000 చేసాము. అప్పుడు మిగతా అమౌంట్ ఏంటిది? 8,000 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8,000 మనము 4 ఇన్స్టాల్మెంట్లో పే చేసినప్పుడు ఎవ్రీ ఇన్స్టాల్మెంటు 2,000 చెల్లించడం జరుగుతుంది. సో ఈ డౌన్ పేమెంట్ తర్వాత ఏదైతే అమౌంట్ 8,000 చెల్లిస్తున్నామో దానినే నికర నగదు ధర అంటాము. నికర అద్దె కొనుగోలు ధర. నికర అద్దె కొనుగోలు ధర అంటే ఏదైతే వస్తువు కొంటున్నామో వస్తువుతో పాటు, వస్తువు ధరతో పాటు కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి. కొన్ని ఖర్చులు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అది ఇన్సూరెన్స్ కావచ్చు, ట్రావెలింగ్ అలవెన్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కావచ్చు, లేదా ఆ గోదాం నుంచి మనకు కన్జ్యూమర్ వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు అయ్యే ఫెసిలిటేట్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కావచ్చు. సో ఇక్కడ నికర అద్దె కొనుగోలు ధర అంటే ఆ ఎక్స్ట్రా ఏదైతే ఖర్చులు పెరుగుతున్నాయో అవి తీసేసిన తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, గోదాం అలవెన్స్, ఇన్సూరెన్స్ తీసేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ అసెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానిని నికర అద్దె కొనుగోలు ధర అంటాము. సో అద్దె కొనుగోలు పద్ధతిలో కంపల్సరీ ఈ భావనలు మనము తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. తర్వాత ఎప్పుడైతే ఈ అద్దె కొనుగోలు లెక్కలు చేయాల్సి వస్తుందో అప్పుడు మనకు దీనికి సంబంధించిన అనాలిసిస్ టేబుల్ చాలా అవసరం. అనాలిసిస్ టేబుల్ చేసినప్పుడు మాత్రమే మనము దీనికి సంబంధించిన లెక్కలను కానీ వాయిదాలను కానీ తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. ఉదాహరణకు మీకు ఒక లెక్కలో నేను క్లుప్తంగా వివరిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ ప్రాబ్లం చూసినట్టయితే ఏప్రిల్ 1, 2015 కాంత్ ట్రేడర్స్ వారు ఒక మినీ ట్రక్ను విష్ణువాణి అండ్ కంపెనీకి అద్దె కొనుగోలు పద్ధతిపై కొనుగోలు చేశారు. సో దీనికి సంబంధించిన షరతులు ఈ విధంగా ఉన్నాయి. ఏంటిది? నగదు ధర వచ్చేసి 25,826, తక్షణ చెల్లింపు 4,000, వివిధ వాయిదాలు 8,000 చొప్పున ప్రతి సంవత్సరం చివరన 3 వాయిదాలలో చెల్లిస్తాము. వడ్డీ రేటు సంవత్సరానికి 5%. సో ఇలా మనకు ప్రాబ్లమ్స్ అద్దె కొనుగోలుకు సంబంధించిన అంశంపై అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అద్దె కొనుగోలుకు సంబంధించినప్పుడు పూర్తి డీటెయిల్స్ అంటే ఆ అమ్మకానికి కొనుగోలుకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే నగదు ధర ఇస్తారు, తక్షణ చెల్లింపు ఇస్తారు, వాయిదాలు ఇస్తారు, ఎంత వడ్డీ రేటు ఇస్తారు, దానికి ఆస్తికి సంబంధించిన డిప్రిషియేషన్ కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఇస్తే ఆ లెక్కలో అంత టోటల్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నదని అర్థం.
సో ఈ ప్రాబ్లంలో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ అసలు నగదు ధరకు ఈ తక్షణ చెల్లింపుతో పాటు వాయిదాలకు చెల్లించడం ద్వారా వ్యత్యాసం ఏముంది అనేది తెలుస్తుంది. ఆ వ్యత్యాసాన్ని వడ్డీ అని కూడా అంటాము. ఈ ప్రాబ్లంలో మీరు చూసినట్టయితే 25,826 అనేది నగదు ధర. కానీ మనం ఏం చేస్తున్నాం, డౌన్ పేమెంట్ కింద 4,000 పే చేస్తున్నాం అండ్ 3 వాయిదాలలో 8,000 చొప్పున అంటే 3 × 8 సో 24,000. సో టోటల్గా 24,000 వాయిదాలు చెల్లిస్తున్నాం. అంటే ఈ వస్తువు ధర వచ్చేసి 28,000. అంటే మన నగదు ధర వచ్చేసి 25,826 అయితే దీని వివిధ వాయిదాలలో చెల్లించడం వల్ల మనము ఆల్మోస్ట్ 2,000 రూపాయల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నాము. సో దాన్నే వడ్డీ అని అంటాము. ఏదైతే నగదు ధర కంటే ఎక్కువ చెల్లిస్తామో దానిని వడ్డీ అంటాము, అంటే ఇంట్రెస్ట్ చెల్లించడం అన్నట్టు. సో ఇక్కడ ఆల్రెడీ 5% ఇంట్రెస్ట్ అని కూడా ఇచ్చారు. సో అంటే ఏ వాయిదాలలో 5%, ఒక్కొక్క వాయిదాలలో 5% ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది మనము తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అనాలిసిస్ టేబుల్ చూసినట్టయితే మన ప్రాపర్టీ వచ్చేసి 25,826. 25,825 అసెట్ని మనము 4,000 చెల్లించి, అంటే తక్షణ చెల్లింపు 4,000 చెల్లించి మిగతాది 3 వాయిదాలలో చెల్లించడానికి సిద్ధమైనాము. అంటే ఈ 25,826 నుంచి 4,000 చెల్లిస్తే మనం నికర చెల్లించాల్సిన నికర వాయిదాలు 21,826 రూపాయలు. దీనిని 3 వాయిదాలలో మనము చెల్లిస్తున్నాము. ఒక్క వాయిదా వచ్చేసి 8,000. అంటే ఈ వాయిదాలలో వడ్డీ కూడా కలిసి ఉన్నదని మనకు లెక్కలో ఇవ్వడం జరిగింది. సో అది ఎలా అంటే ఈ 21,826 ఎంత శాతం వడ్డీ మనకుంది, 21,826 5% వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే అది మనకు 1,091 రూపీస్. ఈ 1,091 రూపీస్ అనేది మన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 8,000లో కలిసి ఉన్న వడ్డీ. అంటే వాయిదా 8,000 అయినప్పుడు అసలు నగదు ధర వచ్చేసి 6,909. ఈ 1,091 అనేది ఇంట్రెస్ట్. సో ఈ మనము 21,826కి వెళ్ళి 8,000 తీసేయకూడదు. ఓన్లీ 6,909 రూపాయలు మాత్రమే తీసేసి రిమైనింగ్ పేమెంట్ని రిమైనింగ్ ఎంత చెల్లించవలసిందనే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ 21,826లో నుంచి 6,999 తీసేస్తే మనకు ఇంకా చెల్లించాల్సిన ధర 14,917 రూపాయలు. సో దీనికి సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 5% మనకు 746 వస్తుంది. అంటే దేనిపైన 14,917. ఇది ఎలా వచ్చింది మనకు, 21,826 నుంచి 6,999 తీసేసినప్పుడు మరి 8,000 ఎందుకు తీసేయలేదు అంటే 8,000లో వడ్డీ కూడా కలిసి ఉన్నది. మనము వడ్డీని కలిసి తీసేయకూడదు. ఓన్లీ మనకు అసలు అమౌంట్, అసలు నగదు ఎంత, మనం అసలు నగదు ధర ఎంత చెల్లించినాము రిమైనింగ్ బ్యాలెన్స్ పైన మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సేమ్ ఇదే విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే 3వ సంవత్సరం వచ్చేసరికి మనం చెల్లించాల్సిన అమౌంట్ 7,663 రూపాయలు అనేది మనకు బ్యాలెన్స్ ఉంటుంది. బట్ మనం 3వ వాయిదా ఎంత కడుతున్నాం, ఎంత పే చేస్తున్నాం, 8,000 పే చేస్తున్నాం. అంటే 7,663కు అనేది నగదు పేమెంట్ ఉంది. సో మనం చేయాల్సింది 8,000. సో ఏదైతే 7,663 కంటే ఎక్సెస్ ఉన్నదో దానిని మనము ఇంట్రెస్ట్గా భావించి 8,000 పే చేయడం జరుగుతుంది. సో 8,000 పే చేసిన తర్వాత ఇక్కడ జీరో పేమెంట్, నగదు ధరపై బాకీ 0 ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే మొదటి సంవత్సరంలో 4,000 డౌన్ పేమెంట్ చేశాము, మొదటి సంవత్సరము ఎండింగ్న మళ్ళీ 8,000 పే చేశాము. ఓకే, సో అంటే మొదటి సంవత్సరంలోనే మనము డౌన్ పేమెంట్ 4,000 ప్లస్ 8,000తో పాటు ఇంకా 2 సంవత్సరాలకు పెండింగ్ ఉండి మిగతా అంతా పే చేయడం జరిగింది. సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ మనము
పే చేసిన ఇన్స్టాల్మెంట్ వల్ల మన బ్యాలెన్స్ అన్న అమౌంట్ పేమెంట్ అనేది బాకీ మొత్తము జీరో అవుతుంది. ఈ విధంగా అద్దె కొనుగోలుకు సంబంధించిన విశ్లేషణ పట్టికను మనము తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత వారు ఏవైతే లెడ్జర్ అకౌంట్స్ అడుగుతారో వాటిని తయారు చేయాలి, వాటిని మళ్ళీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా ఇక్కడ అమ్మకందారునికి సంబంధించిన లెడ్జర్ అడగచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన అకౌంట్ అడగచ్చు. సో ఇక్కడ నేను ఈ ప్రాబ్లంలో మీకు అమ్మకందారునికి సంబంధించిన లెడ్జర్ అకౌంట్స్ చూపించడం జరిగింది. సో ఇక్కడ అమ్మకందారుడు ఎప్పుడైతే ఆస్తిని ఎప్పుడైతే అమ్ముతాడో తనకు నగదు వస్తుంది. సో ఆ అసెట్ని ఎప్పుడైతే తను కొనుగోలుదారునికి అమ్ముతాడో దానిని డెబిట్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం మినీ ట్రక్ ఖాతా వచ్చేసి 25,826 ఇక్కడ తీసుకుంటే మనం తక్షణ చెల్లింపు కింద 4,000 పే చేసినందుకు ఇక్కడ వాళ్ళకు రిసీవ్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ రాయడం జరిగింది. సో ఇక్కడ అమ్మకందారునికి వడ్డీ అనేది ఆదాయము. సో ఆదాయం కాబట్టి 1091 అనేది తన ఖాతాకు క్రెడిట్ చేయడం జరిగింది. సో అతనికి యాక్చువల్గా మినీ ట్రక్ ఖాతా వచ్చేసి 25,826 మరియు తన వడ్డీ కలుపుకుంటే ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ తన అమౌంట్ వచ్చేసి 26,917 రూపాయలు. కానీ మనం ఆల్రెడీ నగదు రూపంలో తక్షణ చెల్లింపు కింద 4,000 చెల్లించడం జరిగింది. బ్యాంకు ఖాతా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా పే చేసాం కాబట్టి 8,000. ఈ 8,000లో మనం పే చేసిన వడ్డీ 1091 ఉంటుంది, ప్లస్ 6,000 కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మన బ్యాలెన్స్ చెల్లించాల్సింది ఎంత? 14,917 రూపీస్. ఇది నెక్స్ట్ ఇయర్కు తీసుకుపోవడం జరిగింది. సో ఇదే విధంగా 3 ఇయర్స్కు వడ్డీ ఖాతాను అమ్మకందారుని ఖాతాలో క్రెడిట్ చేస్తూ మనం పే చేసిన అమౌంట్ను డెబిట్ చేస్తూ 3 ఇయర్స్కు ఇలా తయారు చేయడం జరుగుతుంది. లాస్ట్కి మినీ ట్రక్ ఖాతా వచ్చేసి మనం డెబిట్ బ్యాలెన్స్ చూపెట్టడం వల్ల ఎవరి దగ్గర నుంచి పంపిస్తున్నామో వారి ఖాతా పేరు మీద తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ మినీ ట్రక్ ఖాతా అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ అద్దె కొనుగోలు పద్ధతిలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎంత అమౌంట్ మనం డౌన్ పేమెంట్ చేస్తున్నాం, ఎన్ని వాయిదాలలో చేస్తున్నాం, వాయిదాలలో వడ్డీ కలిసి ఉందా లేదా వాయిదాలలో వడ్డీ కలిసి లేదా, ఒకవేళ వడ్డీ మాత్రమే ఇచ్చినప్పుడు వడ్డీ రేటును కనుక్కొని చేయాలి, లేదా వడ్డీ రేటుని ఇచ్చినప్పుడు వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలి. కొన్ని సందర్భాలు మనకు ఇక్కడ అద్దె కొనుగోలుకు సంబంధించినవి 4-5 రకాల ప్రాబ్లమ్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి కేస్ నెంబర్ 1 ఏమిటంటే, అద్దె కొనుగోలు విషయంలో అంత ఇన్ఫర్మేషన్ క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే వడ్డీ ఇవ్వడం జరుగుతుంది, వాయిదాలు ఇవ్వడం జరుగుతుంది, తక్షణం ఇవ్వడం జరుగుతుంది, నగదు ధర ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు నగదు ధర ఇవ్వకుండా ఓన్లీ తక్షణ చెల్లింపు వివిధ వాయిదాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనము నగదును కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు నగదు ధర ఇవ్వడం జరుగుతుంది, వాయిదా కొనుగోలు పద్ధతిపై ఆస్తి విలువ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వడ్డీని క్యాలిక్యులేట్ చేసి వడ్డీకి సంబంధించిన ఇంట్రెస్ట్ రేటును క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ ఇన్స్టాల్మెంట్లో వడ్డీ ఎంత ఇన్క్లూడ్ అయిందనేది కూడా మనము చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా మీరు చూసినట్టయితే, ఏప్రిల్ 1, 2015 రిలయబుల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఒక మినీ బస్సును ప్రోగ్రెసివ్ మోటార్స్ లిమిటెడ్ వారికి అద్దె కొనుగోలు ఒప్పందం ద్వారా కొనుగోలు చేసింది. ఇక్కడ రిలయబుల్ వాళ్ళ కొనుగోలుదారుడు అండ్ అమ్మకందారుడు ఎవరు అంటే మోటార్ లిమిటెడ్ వారు అద్దె కొనుగోలుపై ఒప్పందం ద్వారా కొనుగోలు చేసింది. అంగీకరించిన షరతులు ఏంటిది? వెంటనే 25,000 చెల్లించాలి, మిగతా మొత్తాన్ని ప్రతి సంవత్సరం 20,000 చొప్పున 3 సంవత్సరాలు చెల్లించాలి. సో మినీ బస్ నగదు ధర 76,000. అంటే దీని అర్థం ఇక్కడ మీరు వడ్డీని క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా వడ్డీ పర్సెంట్ కూడా ఇవ్వచ్చు. ఇది కూడా సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే. సో మీరు దీన్ని ఒకసారి చూసుకోవాలి. సో ఇక్కడ వెంటనే అమౌంట్ పే చేసిన అమౌంట్ 25,000, 25,000 ప్లస్ 3 వాయిదాలలో 20,000, 20K అంటే 60,000. అంటే మొత్తం 85,000 కొనుగోలుదారుడు అమ్మకందారునికి చెల్లించడం జరుగుతుంది. బట్ ఇక్కడ అసెట్ ద్వారా వచ్చేసి 76,000. ఎంత ఎక్సెస్ పే చేస్తున్నాం మనము? 85,000
వాయిదాలతో కొంటే 85,000, మనము నగదు ధర పెట్టి కొంటే 76,000, అంటే 9,000ను మనము ఎక్సెస్ పే చేయడం జరుగుతుంది. ఈ 9,000 అనేది 3 వాయిదాలలో 20,000లో వడ్డీ రూపంలో 9% చొప్పున ఉండడం జరిగింది. సో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఉంటుంది. ఇది కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ విశ్లేషణ పట్టికను మీరు అబ్జర్వ్ చేస్తే తక్షణ చెల్లింపు కింద 25,000 చెల్లించడం జరిగింది. తక్షణ చెల్లింపు చేసిన తర్వాత మొత్తం 75,000, 76,000 అసెట్లో 25,000 పే చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది 51,000 మాత్రమే. ఈ 51,000కి 9% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఇక్కడ 51,000 పైన 9% క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన ఇంట్రెస్ట్ 4,590 రూపీస్. 20,000లో 4,590 రూపీస్ అనేది వడ్డీ అయితే అసలు ధర వచ్చేసి 15,410 రూపాయలు. సో ఇక్కడ 2వ సంవత్సరం నాడు అసలు మొత్తం పెండింగ్ ఉన్నది. ఈ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇయర్లో పే చేసిన తర్వాత 2వ సంవత్సరం ఓపెనింగ్కి వచ్చేసరికి 35,590 రూపాయలు అనేది బ్యాలెన్స్. మళ్ళీ దీనిపైన సేమ్ 9% క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఇక్కడ 3,203 రూపీస్. సో ఈ విధంగా మనము ఈ ప్రతి వాయిదాలలో వడ్డీ శాతాన్ని క్యాలిక్యులేట్ చేసి వడ్డీని మినహాయించి మిగతా మొత్తాన్ని మాత్రమే ఈ అసలు నగదు ధరలో చూపెట్టాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 25,000 తక్షణ చెల్లింపు కింద తీసుకున్నప్పుడు ఎందుకు మనము యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం అంటే డే 1 రోజు మనం ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో దానికి సంబంధించినప్పుడు ఎలాంటి వడ్డీ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అదే రోజు పే చేసినప్పుడు మనకు 25,000 పైన మనకు ఇంట్రెస్ట్ అనేది లేదు తక్షణ చెల్లింపులో. సో 76,000కు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది డే 1 రోజు ఉండదు కాబట్టి ఇక్కడ మనం వడ్డీ తీసుకోగలేదు ఆ విధంగా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 85,000 వాయిదా కొనుగోలు పద్ధతి ప్రకారము, 76,000 అనేది నగదు ధర, మొత్తం వడ్డీ మనం చేసింది 9,000. ఈ 9,000 మనము ఎవ్రీ ఇయర్ ఆ వాయిదాలలో ఎంత కలిగి ఉందనేది మనం చేయాలి. సో ఈ విధంగా మనము చేసుకోవడం ద్వారా అద్దె కొనుగోలులో మనము అద్దె కొనుగోలు వాయిదాలు ఎంత, వాయిదాలలో కలిసి ఉన్న వడ్డీ ఎంత, ఆ వడ్డీ ఎంత శాతము అనే అంశాలపై మనము చేయడం జరుగుతుంది. ఈ అద్దె కొనుగోలు పద్ధతిలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన సమాచారం ఏముంది అంటే అద్దె కొనుగోలులో వివిధ వాయిదాలలో వడ్డీ కలిసి ఉందా లేదా వాయిదాలతో పాటు వడ్డీ సపరేట్గా ఉందా అనే ఒక అంశం మీరు గుర్తుంచుకోవాలి. దానికి తర్వాత వ్యత్యాసాన్ని కనుక్కోవాలి. వ్యత్యాసాన్ని ఎలా కనుక్కుంటారు? నగదు ధర ఎంత, వివిధ వాయిదాల ధర ఎంత. ఈ నగదుకును వివిధ వాయిదాల ధర కొనే ధరలో వ్యత్యాసమే మనం వడ్డీ అని ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఆ వడ్డీని వివిధ వాయిదాలకు మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే అంశంలో మీరు చాలా జాగ్రత్తగా వహించాలి. ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది విద్యార్థులు డౌన్ పేమెంట్ చేసిన తర్వాత మొదటి సంవత్సరం చివరన కూడా వాళ్ళు వడ్డీని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో డౌన్ పేమెంట్ అనేది డే 1 అంటే ప్రారంభం రోజే కొంటాం కాబట్టి ఫస్ట్ కొన్న రోజుననే మనము ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకు తక్షణ చెల్లింపులో వడ్డీ అనేది ఉండదు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు చేసే ప్రాబ్లంలో మొదటగా మీరు అనాలిసిస్ టేబుల్ని ఎంత కన్ఫ్యూజన్ లేకుండా ఎంత ఈజీగా చేస్తే అంత సక్రమంగా ఈ అద్దె కొనుగోలు పద్ధతికి సంబంధించిన చాప్టర్స్ని ఆ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయవచ్చు. సో ఈ అద్దె కొనుగోలు పద్ధతిలో మనం ఏం నేర్చుకున్నాం? సింపుల్. మన నిజ జీవితంలో ఏదైనా ఒక వస్తువును కొనేటప్పుడు మనకు ఒకేసారి అమౌంట్ పెట్టి కొనే స్తోమత లేనప్పుడు కొంత అమౌంట్ మనం చెల్లించి మిగతా అమౌంట్ను వివిధ వాయిదాలలో చెల్లించడానికి వెసులుబాటు కలిగిన పద్ధతే ఈ అద్దె కొనుగోలు పద్ధతి. దీనివల్ల కొనుగోలుదారునికి లాభం, అదేవిధంగా అమ్మకందారునికి లాభం. అది ఎలా అంటే కొనుగోలుదారునికి ఎప్పుడైతే తన స్తోమతకు మించిన వస్తువు ఉంటుందో తన స్తోమతకు లేనప్పుడు ఈజీగా తను ఆ వస్తువును కొనుగోలు చేసి దానిని ఉపయోగించడం ద్వారా తను లాభం పొందవచ్చును.
అదేవిధంగా అద్దె కొనుగోలుదారులకు అమ్మకందారులకు ఇక్కడ అందరూ నగదు మాత్రమే కొనాలంటే వాళ్ళ వ్యాపారం ముందుకు కొనసాగదు. సో కొన్నిసార్లు అరువు అమ్మకాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ వ్యాపారం అనేది ఎక్స్పాన్షన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ సేల్స్ ఉండడం వల్ల వాళ్ళకు మంచి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. సో మంచి ప్రాఫిట్స్ రావాలంటే కొన్నిసార్లు నగదు అమ్మకాలతో పాటు కొన్నిసార్లు అరువు అమ్మకాలు కూడా చేయడం వల్ల వాళ్ళ టర్నోవర్ పెరిగి వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా అద్దె కొనుగోలుకు సంబంధించిన అద్దె కొనుగోలు పద్ధతికి సంబంధించిన లెక్కలు మనము చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.